హే, ఇది మీకు తెలుసా? గోల్డ్ ఫిష్‌కి మనం అనుకునే దానికంటే మెమరీ చాలా ఎక్కువ ఉంటుంది. అవి కొత్త విషయాలు నేర్చుకొని కొన్ని మంత్స్ వరకు గుర్తుపెట్టుకోగలదు. మీరు మీ నకిల్స్‌ని క్రాక్ అంటే పట్లు ఇరవడం వల్ల ప్రాబ్లం ఏమీ రాదు. అలా చేయడం వల్ల గ్యాప్స్‌లో ఫామ్ అయిన గ్యాస్ బబుల్స్ రిలీజ్ అవుతాయి అంతే. మీరు ఎక్కువగా విన్న మిత్స్ ఏంటి? షేర్ ఇన్ ద కామెంట్స్. బుల్స్ అనేవి రెడ్ కలర్ వల్ల ఏమీ ఇరిటేట్ అవ్వవు, ప్రవోక్ అవ్వవు. నిజానికి వాటి గ్రీన్ అండ్ రెడ్ కలర్ బ్రైట్నెస్ ఉంటుంది. మీరు ఎక్కువగా విన్న మిత్స్ ఏంటి? షేర్ ఇన్ ద కామెంట్స్. షేవింగ్ చేయడం వల్ల మీ హెయిర్ ఏమీ థిక్ అవ్వదు. మనం థిక్ అయిందని ఫీల్ అవుతాం అంతే. దానికి రీజన్ బ్లేడ్ కట్ వల్ల హెయిర్ టిప్ బ్లంట్గా మారుతుంది. సీజన్స్ అనేవి ఎర్త్కి సన్కి ఉన్న డిస్టెన్స్ వల్ల చేంజ్ అవ్వవు. ఎర్త్ యాక్సిస్ టిల్ట్ వల్ల చేంజ్ అవుతాయి. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా స్పేస్ నుంచి కనిపిస్తుందని చాలాసార్లు వినుంటారు కదా. నిజానికి అసలు కనిపించదు. స్పేస్ నుంచి కనిపించాలంటే అది ఇంకా బ్రాడ్గా ఉండాలి. మనం మన 10% బ్రెయిన్నే యూజ్ చేస్తున్నాం అని చాలాసార్లు విని ఉంటాం. బట్ ఈవెన్ మనం పడుకునే టైంలో కూడా మనం కంప్లీట్ బ్రెయిన్ని యూజ్ చేస్తాం. మీరు మీ మొబైల్ ఫోన్ని పిల్లో కింద పెడుతున్నారా? అయితే ఇది చూడండి. మీరు మీ ఫోన్ని పిల్లో కింద ఉంచినప్పుడు ఆ ఫ్యాబ్రిక్ ఎయిర్ని బ్లాక్ చేసి సర్క్యులేట్ అవ్వకుండా చేస్తుంది. మీ ఫోన్ ఛార్జ్ చేయడం వల్ల బ్యాటరీ అనేది హీట్ని జనరేట్ చేస్తుంది అండ్ సరైన ఎయిర్ ఫ్లో లేక డివైస్ వేడెక్కుతుంది. సో బ్యాటరీ హీట్ అవుతుంది అండ్ అది కెమికల్ రియాక్షన్ కానీ అయితే బ్యాటరీ నుంచి మంటలు వచ్చి ఫోన్ పేలొచ్చు. దాంతో డ్రైగా ఉన్న మీ పిల్లో అండ్ బెడ్కి ఫాస్ట్గా ఫైర్ స్ప్రెడ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్లో ఎవరైనా ఇలా చేస్తే వాళ్ళకి ఇది షేర్ చేయండి. చాలామంది క్యామెల్ హంప్ వాటర్తో ఫిల్ అయి ఉంటుందని అనుకుంటారు. సో అందుకే అవి డిజర్ట్లో హైడ్రేట్ అయి ఉంటాయని కూడా అనుకుంటారు. బట్ అది రాంగ్. క్యామెల్స్ 40 gallons వరకు వాటర్ తాగలవు. అయితే ఆ వాటర్ నిజానికి వాటి యొక్క బ్లడ్ స్ట్రీమ్లో స్టోర్ చేసుకుంటాయి. మరి వాటి హంప్స్ లోపల ఏముంది? అది నిజానికి ఫ్యాట్ యొక్క భారీ స్టోరేజ్. ఆ ఫ్యాట్ డిజర్ట్లో క్యామెల్స్కి ఎనర్జీ ఇచ్చే పవర్ హౌస్లో వర్క్ చేస్తాయి. మీరు ఒకే పవర్ సాకెట్లో చాలా డివైజెస్ ప్లగ్ ఇన్ చేస్తే కరెంట్ ఫ్లో ఎక్కువ అవుతుంది. ఆ ఓవర్ కరెంట్ చాలా హీట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ హీట్కి ఇన్సులేషన్ మెల్ట్ అయితే షార్ట్ అవుతుంది అండ్ షార్ట్ అవడం వల్ల ఫైర్ స్పార్క్ రావచ్చు. స్పార్క్స్ కానీ పెద్దగా వస్తే దగ్గరలో ఉన్న వాటికి ఫైర్ స్ప్రెడ్ అవ్వచ్చు.